లెట్ ఇల్లు అద్దెకి ఇవ్వబడును. ఇట్లా ఉంటే ప్రమాదం. నీ ముఖం అడిదిప్పు. కుడికాలు కుడికాలు ముందుకు జాడించు, ముందుకు జాడించు, వెనక్కు జాడించు, వెనక్కు జాడించు, గాడిదలా జాడించాలి. నడువాడించు, నడువాడించు, మెడ కూడా ఆడించాలి, మెడ కూడా ఆడించాలి. అవన్ అచ్చు, అవన్ అచ్చు, అపాస్టర్, అపాస్టర్, అపాస్టర్. ఆహాహా, నేర్చుకోలేదు, పుట్టుకతోనే వచ్చిన విద్య, వంశ పారంపర్యం. నాకు రాని డాన్సే లేదు. అయితే ట్విస్ట్ చేయండి. ట్విస్ట్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్, నైస్, వెరీ నైస్. డార్లింగ్, హూ ఇస్ దిస్ బాయ్? ఈ పిల్లకాయ ఎవరు? బంతిలాగి గుర్తున్నాడు. ఏమో మమ్మీ, నాకు తెలీదు. ఓహ్, తెలియని వాడితో నా డాన్స్ ఇన్సల్ట్. ఎవరు మేన్ను? ఐ యామ్ బేబీ. బేబీ, ఏం కావాలి? ఇంటికు అద్దె కావాలి. కాదు కాదు కాదు, అద్దెకు ఇల్లు కావాలి. ఓ ఐ సీ. కండిషన్స్ చెప్పు. నెలకు అద్దె 200 రూపాయలు, రసీదు ఓన్లీ ఫర్ 25 రూపీస్. 3 నెలలు అడ్వాన్స్ కావాలి. మీరు పోయేటప్పుడు నయా పైసా తిరిగి ఇవ్వబడదు. వంట చేసుకోవచ్చు, పొగ రాకూడదు, గోడకు పట్టాలు తగిలించవచ్చు, మేకులు పట్టకూడదు, నిద్రపోవచ్చు, గురకలు పెట్టకూడదు. మనుషులు ఇంట్లో ఉండొచ్చా? ఓ ఉండొచ్చు, కానీ ఉన్నట్టు తెలియకూడదు. నీకు పిల్లలు ఎంతమంది మే? ఏమిటేమిటి, నాకు పిల్లలా? బ్రతికించారు. పెళ్ళాలి ఎంతమంది అని అడగలేదు. నాకు ఇంకా పెళ్లి చేసుకునే వయసే రాలేదు. యు ఆర్ బ్యాచిలర్, బ్రహ్మచారి. నో, నీకు ఇల్లు ఇవ్వబడదు, పో. పెళ్లి అయిన వైఫ్ అండ్ హస్బెండ్ లకే ఇల్లు. ఇల్లు నాకు కాదు, మరి ఎవరికి? నా ఫ్రెండ్ కి. వాడికి ఎప్పుడో పెళ్లి అయింది. అయితే నువ్వు పో, ఆయన రమ్మను. అలాగే. అది సరే, బయట ఇల్లు అద్దెకి ఇవ్వబడి అని బోర్డు వేశారు. అందరూ ఇంట్లోనే ఉన్నారే, ఖాళీ చేసిపోతారా? నో, పైన ఖాళీ. ఓహో, తెలిసింది తెలిసింది, పైన ఖాళీ. ఆ పైన ఖాళీ. మా వాడిని పంపుతాను, భార్యతో సహా పంపుతాను. గుడ్ డే. క్షమించడం తర్వాత ముందు ముఖాన రంగు తొడవండి. చక్కటి ముక్కు, కోర మీసం, ఎంత అందంగా ఉన్నాయి. కమలాల వంటి కళ్ళు, మధువులొలికే పెదవులు, విశాలమైన నుదురు, కవ్వించే చూపులు, మత్తెక్కించే మందహాసం. అబ్బా ఎంత అందం. ఏమీ లేదు, ఏమీ లేదు. నా మీద కోపమా? చచ్చా, చాలా సంతోషం. నేనేమి కావాలని చేయలేదు. చేసినా తప్పులేదు. ఇటువంటి సంఘటన జరగకపోతే మీ చెయ్యి నా చెక్కిలి మీద వాళ్తుందా? సుశీల. భాస్కర్. మీరేం చేస్తుంటారు? మిమ్మల్నే చూస్తున్నాను. అది కాదండి, మీరేం పని చేస్తుంటారు అని అడిగాను. హోటల్ ఎమరాల్డ్ లో కొత్తగా చేరాను. ప్రస్తుతం ఉండటానికి చోటు వెతుకుతున్నాను. దొరికిందా? దొరుకుతుందనే ఆశ. ఎక్కడ? మీ హృదయంలో. అది సరే, మీరంతా కలిసి ఏమైనా పెయింటింగ్ సంఘం స్థాపించారా? అది కాదండి, మేమంతా కాలేజ్ గర్ల్స్. సెలవుల్లో సోషల్ అంటే సంఘ సేవ చేస్తున్నాం. ఏ ఎందుకలా నవ్వుతున్నారు? అబ్బే ఏం లేదు, ఒకరోజు మా హోటల్లో చేయకూడదు మీ సంఘ సేవ? ఏం జరిగింది? ఇందుకే నేను రాను అన్నాను. ఇంత చిన్న దెబ్బ కనుక పెద్ద గొడవ పెడతాను అనుకో. అబ్బే ఏమీ లేదు భాస్కర్,
పెద్ద దెబ్బేం తగలేదు. మా ఇంట్లో రామయ్య తాత అనే వైద్యులు ఉన్నారు. నేను వారి దగ్గరికి తీసుకువెళ్తాను. మీరు వెళ్ళండి. రా, 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 మెల్ల. అమ్మా రండమ్మా, రామ్మా. దీని కాలికి దెబ్బ తగిలింది. కాస్త మందు వేయి తాత. ఎక్కడమ్మా? కాస్త ఓర్చుకోవే, తగ్గిపోతుంది. ఏమ్మా అంత ఒళ్ళు తెలియకుండా నాట్యం చేసావా తల్లి? నాట్యమా? నేనే నాట్యగతిని అనుకున్నారా? కోపడకమ్మా, నాట్యం చేస్తే తప్పులేదు తల్లి. భరతనాట్యం పవిత్రమైన కళ. చూడు, ఆ పరమేశ్వరుడు నటరాజు, ఆయనే నాట్యానికి ఆది గురువు. నాట్యం అంటే అంత చులకనగా మాట్లాడకూడదు తల్లి. అదేదో తెలియకనది. క్షమించు తాత. అవునండి, క్షమించండి. మరేం పర్వాలేదమ్మా. వచ్చే ముందు కాస్త తలుపు తడితే నీ గౌరవం తరిగిపోతుందా? నేను వచ్చింది గౌరవం కోసం కాదు, డబ్బు కోసం. ఎందుకు డబ్బు? ఖర్చులకి. ఖర్చులకి మొదటి తారీఖున ఇచ్చానుగా. అది మొదటి వారానికే చాలేదే. చాలకపోతే నన్నేం చేయమంటావు? నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు. డబ్బు లేదు? లేదు. అయితే తాళం చెవులు ఉందో లేదో నేనే చూస్తాను. అది ఆత్మరక్షణ కోసం. ఎందుకైతే నాకేం గాని తాళం చెవులేవు. ఇవ్వను. ఇవ్వకపోతే పెట్టికి పెట్టే మాయమవుతుంది. అయినప్పుడు చూద్దాం. ఈ మాటే అనే పెద్దన్నే హరి అన్నాడు. కారు యాక్సిడెంట్ లో కాళ్ళు చేతులు ముక్కలు ముక్కలై భయంకరమైన చావు చచ్చాడు. ఇక రెండో ఆయన కూడా తాను తన భార్య చల్లగా ఉంటే చాలనుకున్నాడు. ఆయన గతి ఏమైంది? అంటే తర్వాత వంతు నాదేనా నీ అభిప్రాయం? అంత మాట నేనెందుకు అంటాను గాని ఇప్పుడు డబ్బు ఇస్తావా లేదా అని అడుగుతున్నా. డబ్బు చేతికొస్తే నువ్వు చేసే నీ తప్పుడు పనులేగా. అంటే తాగుతావు, జూదమాడతావు, కానీ గుర్ర పందాలకు వెళ్తావు. తరువాత ఆగే ఎందుకు? పూర్తిగా నీ లిస్టు ఏమందయ్యా? మాట రావటం లేదా? అంతరాత్మ గొంతుకు అడ్డుపడుతుందా? మిస్టర్ రాజశేఖర్, డాక్టర్, సరే తర్వాత చూస్తాను. డాక్టర్, వీడు వీడు